నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద గల ఆశ్రమ గోశాలలో వరద కష్టాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న ఆవుల పరిస్థితికి ఆందోళన కలిగిస్తోంది. ఆహారం, తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోమాతలకు కేశవ సేవా సమితి, బోధన్ గోరక్షక్ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గోశాలకు అత్యవసరంగా కావాల్సిన పొట్టిదానం, తాగునీరు వాహనాల ద్వారా అందించగా పశువైద్య సహాయం కూడా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, రేంజల్ పోలీసులు చురుకుగా పాల్గొన్నారు. గోమాతల రక్షణ కోసం ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సమన్వయం ప్రశంసనీయమని పర్యవేక్షకులు అభిప్రాయపడ్డారు. వరద ప్రభావాన్ని తగ్గించేందుకు ఇటువంటి తక్షణ చర్యలు అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి అనేటటువంటి విపరీతంగా పెరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి గోశాలలో గత 3 రోజుల నుంచి చిక్కుకొని ఉన్నటువంటి 13 ఆవులు, తర్వాత చిన్న చిన్న లేగదూడలు అక్కడ చిక్కుకోవడం జరిగింది. వాటికి 3-4 రోజుల నుంచి మేత లేక, నీళ్ళు లేక అక్కడ మూగజీవులు అలాగే ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ఉధృతి పెరగడంతో మేము ఇక్కడికి ఏకచక్ర సేవా సమితి బోధన్ తరపు నుంచి మేము ఇక్కడికి రావడం, కందకుర్తికి రావడం జరిగింది. గ్రామస్తులతో అక్కడ మాట్లాడిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్థానిక ఎంఆర్ఓ కానీ, తర్వాత కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వానికి కూడా మా బాధల్ని మేము చెప్పుకోవడం జరిగింది. తక్షణమే స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ అధికారులు స్పందించి ఎంబటే ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ అనేటువంటి బృందాన్ని ఎంబటే పంపడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే మరి గోమాతలకు మేత, తర్వాత నీళ్లు అందించడానికి ఈ గ్రామస్తులు, తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది ఈ బృందం. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి, తర్వాత జిల్లా అధికార యంత్రాంగానికి, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గోరక్ష సేవా సమితి, తర్వాత ఏకచక్ర సేవా సమితి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ వర్షం తర్వాత ఈ వరద ఉధృతి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఒకసారి కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడికి వచ్చి గోమాతలకు కావాల్సినటువంటి మేత కావచ్చు, తర్వాత వాటికి కావాల్సినటువంటి నీళ్లు కావచ్చు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై గోమాత, జై జై గోమాత. కేశవ సేవా సమితి తరఫున గత 4 రోజుల నుండి ఉపవాసం ఉన్నటువంటి గోమాతలు, గోదావరి నది ఒడ్డున ఆశ్రమం ఉంది, సీతారాం దాస్ సంత్ సేవాశ్రమం. ఆ ఆశ్రమంలో వరదల్లో చిక్కుపోయినటువంటి గోమాతల్ని ఈరోజు ఈ ఎస్డీఆర్ఎఫ్ తరఫున, వాళ్ళ యొక్క బృందం తరఫున వాటిని సేవ్ చేయడానికి, వాటి ఆహారము, తర్వాత నీరు అందివ్వడానికి ఆ యొక్క బృందం వెళ్తుంది. దీని యొక్క పరివాసన ఏంటంటే, గత 4 రోజుల నుండి జరుగుతున్నటువంటి వరద ఉధృతి వల్ల గత 4 రోజుల నుండి కూడా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నది ఏంటంటే, ఆ గోమాతల్ని మనం రక్షించాలి, వాటికి ఆహారము, నీరు అందించాలి, అంతవరకైనా సేవ చేస్తే బాగుంటుంది అన్నటువంటి కోణంలో కేశవ సేవా సమితి కోరడం అయింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఈరోజు వాటి యొక్క ఉపలబ్ధి గోమాతలకు అందించడానికి ఆ యొక్క బృందము ప్రయత్నం చేస్తుంది. అందులో వాళ్ళు సఫలీకృతం కావాలి. ఆ విధంగా కేశవ సేవా సమితి యొక్క కార్యకారిణి బృందం కూడా ఆలోచన చేస్తుంది. వారి అందరికీ కూడా ఈ విధంగా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఆ తర్వాత ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కూడా అలాంటి సహకారం అందిస్తే, నీరు కనుక దిగకపోతే అలాంటి సహకారం అందిస్తే మళ్ళీ ఒకసారి కూడా గోమాతలని ఆహారం అందించడానికి మళ్ళీ ఒకసారి వెళ్ళడం జరుగుతుంది. జై గోమాత, జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.